భగవతే శ్రీరమణాయ. నమో భగవతే శ్రీరమణాయ. నమో భగవతే శ్రీరమణాయ. శ్రీరామకృష్ణాశ్రమం, రాజులపాలెం, ఏర్పేడు మండలం, తిరుపతి జిల్లా. మన ఆశ్రమం శ్రీ సద్గురు మలయాళ స్వామి స్థాపించిన వ్యాసాశ్రమమునకు 9 కిలోమీటర్ దూరంలో ఉంది. అదేవిధంగా శ్రీకాళహస్తి నుంచి కూడా 9 కిలోమీటర్ దూరంలో ఉంది. మన ఆశ్రమం యొక్క చిరునామా ఇది. ఈ యొక్క సత్సంగ కార్యక్రమం ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా చూస్తున్న వింటున్నటువంటి భక్తులందరికీ కూడా నమస్సుమాంజలు తెలియచేస్తూ, శ్రీ రమణ భాషణములు అన్నటువంటి ఈ బృహత్తర సత్సంగ కార్యక్రమానికి మరొక్కసారి స్వాగతం తెలియచేస్తూ, గత 5 సంవత్సరాల నుంచి మనం నెలలో 3 ఆదివారములు ఈ కార్యక్రమాన్ని జరుపుతూ నాటికి 565 పేజీలు ఈ గ్రంథం పూర్తయింది. అదేవిధంగా 491 భాషణం పూర్తి చేశాం. ఇటువంటి మహాయజ్ఞములో, జ్ఞాన యజ్ఞములో ప్రత్యక్షంగాను పరోక్షంగాను పాల్గొంటున్నటువంటి భక్తులు నిజంగానే మన అంత ధన్యులు. సకల వేదాంత సారాంశమైనటువంటి తత్వమసి అన్నటువంటి ఒక అనుభవ వాక్యాన్ని తెలుసుకోవడం కోసం శ్రీ రమణులు శ్రీ రమణ భాషణములు అన్నటువంటి గ్రంథం వారి యొక్క ప్రేరణ చేతనే, వారి యొక్క సంకల్పం చేతనే ఏర్పడింది. ఇలాంటి మహోత్కృష్టమైనటువంటి గ్రంథం భగవద్గీత సారాంశం అది. కాబట్టి వేదాంత సారాంశమైన నీవెవరు అని తెలుసుకోవలసినటువంటి ఆవశ్యకత భక్తులందరిపైన ఉంది. అందుకని మనం ఈ కార్యక్రమాన్ని మనం యజ్ఞంగా, ఒక మహత్తరమైనటువంటి కార్యంగా మనం భావించి క్రమం తప్పక ఎడబాటు లేకుండా గత 5 సంవత్సరాల నుంచి మనం శ్రీ రమణుడి యొక్క అనుగ్రహం చేత, కృప చేత మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. కాబట్టి 492వ భాషణమునకు నేను స్వాగతం తెలియజేస్తున్నాం. హరి ఓం. మే 8, 1938 492వ భాషణం. అరుణాచలేశ్వర దేవాలయము కొండ తమదంటూ గవర్నమెంట్పై వేసిన కేసులో భగవాన్ను సాక్షిగా పేర్కొన్నారు. కోర్టు కమిషన్ వారు వారి సాక్ష్యాన్ని సేకరించారు. తన వాంగ్మూలంలో శ్రీ భగవాన్ తెలిపారు, శివుడు సర్వదా 3 రూపాలుగా వెలిసి ఉంటాడు. 1 పరబ్రహ్మముగా, 2 ఇతడ గిరివలే లింగముగా, 3 సిద్ధునిగా. ఈ కొండపై కొన్ని తీర్థాలున్నవి. ములైపాల్ పాదతీర్థాలు, శ్రీ విరూపాక్ష దేవర, శ్రీ గుహనమ శివాయలు స్వయంగానో వారికై ఇతరులో త్రవ్వినవి. మరొకటి వృషభ తీర్థం కూడా ఉంది. అవన్నీ మంచి స్థితిలోనే ఉన్నాయి. ఆదిలో జ్యోతి స్తంభంగా శివుడు గోచరించాడు. అందరూ ప్రార్థించగా ఆ జ్యోతి కొండలో లీనమైంది, లింగాకృతిని తాల్చింది. ఆ 2 కూడా శివుడే. ఈ లోకం బహు వింతలు కలిగినది, బహు చిత్రములు కలిగింది. ఎందుకనగా మానవుణ్ణి
ఉద్ధరించడానికి వచ్చినటువంటి పరమ పురుషులు ఎందరో ఈ భూమిపై అవతరించారు. అందుకని భగవాన్ కృష్ణ పరమాత్మ ఇలాంటి అవతారమూర్తులు ఈ లోకాన్ని రక్షించుట నిమిత్తమయ్యే వస్తారు. వాళ్ళు వారిని ఉద్ధరించుకోవడానికి రాదు. అందుకని ఆ శ్లోకం చెప్పారు ఆయన, అర్జున యదా యదా హి ధర్మస్య, మీకు అందరికీ తెలిసింది, గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. శ్లోక అర్థంలో ఏమండి, నేను వేరే వారి చేత సృష్టించబడతాను అనలేదు భగవంతుడు అక్కడ. యదా యదాగి ధర్మస్య, ఎప్పుడు ఎప్పుడు ధర్మానికి లోటు కలుగుతుందో, భారత అర్జున యదా యదాకి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య, అటువంటి అధర్మాన్ని పోగొట్టడానికి, ఉన్నతిని చేకూర్చడానికి నేను సృజామ్యహం, సృజ ఆమ్యహం, నాకు నేను సృష్టించుకుని వస్తుంటాను అని పరమాత్మ చెప్పింది. ఇప్పుడు రమణులు, రామకృష్ణులు, ఎందరో అవతార పురుషులు ఉన్నారు. వీళ్ళంతా ఎవరు? కృష్ణుడే. కృష్ణుడు అనంటే వీరే. ఏమండి, అలా ఈ లోకాన్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి అవతార పురుషుడైనటువంటి రమణ మహర్షి మీద కూడా కోర్టు కేసులు తప్పలేదు. ఏమండి, కాబట్టి మనం ఎవరిని వదలము, మనం. అందుకని ఆ కొండ తమదంటూ గవర్నమెంట్ పైన కేసు వేశారు. కొండను కూడా ఇచ్చింది, కొండలు గుట్టలు ఏమైనా లోడేస్తాం, మనకు కావాల్సింది డబ్బు. ఇప్పటికీ ఎన్నో కొండలు గుట్టలు ప్రకృతి సంపదంతా తీర్చేశారు. కాబట్టి ఈ రాజకీయ నాయకులు చేయలేని పనంటూ ఏమీ లేదు. బహుశా ఈ యొక్క అంతరిక్షంలో ఉన్న చంద్రుడి మీద కూడా ఏమైనా జేసీబీలు పెట్టి లోడమంటారా అని నేను అనుమతిస్తే ఇమీడియట్గా ఆ పని కూడా స్టార్ట్ చేస్తారు. దానిలో ఎటువంటి సందేహం లేదు. చంద్రుడి మీద కూడా లోడేస్తారు. అలా అయిపోయింది. దానిలో రమణ భగవానుల మీద సాక్ష్యం చెప్పండి, ఈ కొండ ఎవరిదని చెప్పడంలో పెద్ద ఆశ్చర్యపోకలేదు. నవ్వాలనో ఏడవాలనో తెలియదు. ఆయన పరమ పురుషుడైనటువంటి వాడు, నేను అన్నటువంటి సమాధి స్థితిలో ఉన్నటువంటి వాడు, పరమాత్మ అయి నిలిచినటువంటి వాడు, లౌకిక స్పృహ లేనటువంటి వాడు, గోచిపాతతో జీవించేటువంటి వాడు. అలాంటి మహాత్ముల్ని మనం సాక్ష్యం అడగవచ్చా? సరే, అడిగారు. ఏమండి, కృష్ణుని కూడా అవమానపరచలేదు, కృష్ణుని కూడా అవమానపరిచారు. కాబట్టి ఇది వింతేమి కాదు. కాబట్టి కోర్టు కమిషన్ వారు సాక్ష్యాన్ని సేకరించి తన వాంగ్మూలములో శ్రీ భగవాన్ తెలిపారు, అయ్యా నిజమే, మీరు అడిగేటువంటి నిజమేనే కాదన్నా అని ఆయనకేదో ఆయన తెలిసినటువంటి సమాధానాలు చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, అయ్యా శివుడు సర్వదా 3 రూపాలుగా నెలకొని ఉంటాడు. ఇది సిద్ధాంతం. శివుడు ఎన్ని రూపాలుగా నెలకొని ఉంటాడు? ఇక్కడ 3 రూపాలు. అవి 1 పరబ్రహ్మముగా, 2 కొండలాగా, 3 సిద్ధుడిగా. కాబట్టి పరబ్రహ్మ స్వరూపం, నామరూప అతీతమైనటువంటి పరబ్రహ్మముగా, ఇక ఒక గుర్తుగా అంటే లింగముగా, సిద్ధుడు అంటే సాధన చేసి సిద్ధి పొందినటువంటి వాడు. ఏమండి, ఈ 3 రూపాలు పరబ్రహ్మమే. అదే శివుడు. అనంతమైనటువంటి తత్వముగా వెలుగొందుతున్న పరబ్రహ్మం. భక్తులు తనను అలా అర్థం చేసుకోలేరు కాబట్టి దానికి ఒక రూపం ధరించి అరుణగిరి కొండగా,
అరుణగిరి అంటే లింగం, గుర్తు, మనస్సు. ఏమండి? మూడవది సాధకుడు. కాబట్టి జీవుడు, జగత్తు, జగదీశ్వరుడు, ఈ మూడే, అవి కూడా అవే. కాబట్టి జీవుడైనటువంటి వాడు ఇక్కడ ఎవరండి? సాధకుడుగా. జగత్తు కనబడుతున్నటువంటిది అరుణాచలం. ఏమండి? జగదీశ్వరుడుగా కనబడుతున్నటువంటి పరబ్రహ్మం. ఇవి మూడు అవేనయా? ఈ మూడు ఒకటే. అందుకని భక్తుడు, భగవంతుడు, భగవద్గీత ఒకటే, మూడు ఒకటే. అందుకని ఇక్కడ సిద్ధుడు అని అంటే ఎవరు? శ్రీరమణుడు. అరుణగిరి కొండ ఏనన్నా ఆ భగవంతుని యొక్క మనస్సు అంటే మహామనస్సు, ప్రకృతి. పరబ్రహ్మం, ఈ రెండింటికి ఆధారమై ఉన్నటువంటి పరబ్రహ్మం. ఈ మూడు కూడా ఒకటే అని భగవాన్ సూచాయిగా చెబుతూ, ఈ కొండపైన అనేకమైన తీర్థాలు ఉన్నాయి. తీర్థములు ప్రతి పవిత్ర క్షేత్రంలో ఉంటాయి. ఉదాహరణకు మనం తిరుమల తీసుకుంటే గోగర్భమని, ఏమండి, ఆకాశ గంగ, కపిల తీర్థం, ఇలాంటివి ఎన్నో తీర్థాలు ఉంటాయి. అంటే అక్కడ సాధకులు తపస్సు చేసి తరించినటువంటి స్థలాల పేర్లే తీర్థం. తరయతీతి ఇది తీర్థ. తీర్థం అంటే అర్థం అదండి. తరయతీతి, నిన్ను తరింప చేసేటువంటి ప్రదేశం ఏదో దాన్ని తీర్థం అంటారు. కాబట్టి నిన్ను బాగా తరింపజేసేటువంటి తీర్థం ఏది? బాహ్యంగా కొన్ని చోట్లు, కాశీ, ప్రయాగ, రామేశ్వరం, ఇలాంటి తీర్థాలు చెప్తాం. వీటికి వెళ్ళిన మన మనసు స్థిరంగా లేకపోతే తరించలేవు. ఇప్పుడు ఆ ప్రదేశాలకి వెళ్ళినా మారవలసినది, అనుభవించవలసింది ఏమిటండి? మనసే. కాబట్టి సకల తీర్థాలు దేనిలో దాగి ఉన్నాయి? మనసే. ఇప్పుడు తీర్థం ఏది? వాస్తవానికి మనసే. కాబట్టి బాహ్యంగా కొన్ని చెప్తున్నాడు భగవాన్ కూడా. అయ్యా, ఆడ ములైపాల్ పాదతీర్థం, విరూపాక్ష గుహ మనం అంతా చూసాం. స్కందాశ్రమం, శ్రీ గుహ, నమశివాయ, ఇలాంటివి ఎన్నో కూడా ఉన్నాయి. వృషభ తీర్థం, అవన్నీ కూడా మంచి స్థితిలోనే ఉన్నాయి. అవన్నీ కూడా ఆ అరుణాచల కొండలో ఉన్నటువంటి అరుణాచల తీర్థములో ఉన్నటువంటి పుణ్యతీర్థాలయ అని చెబుతూ భగవాన్ ఈ కొండ యొక్క అసలైనటువంటి కథ, ఆదిలో జ్యోతిస్తంభంగా శివుడు గోచరించాడు. అరుణాచల కొండ అగ్నిలింగం. పంచభూత శివలింగాలలో అరుణాచలం అగ్నిలింగం. ఏమండి? కంచి పృథ్వీలింగం, జంబుకేశ్వరం జలలింగం, అరుణాచలం అగ్నిలింగం, చిదంబరం ఆకాశలింగం, శ్రీకాళహస్తి వాయులింగం. ఇవ పంచభూత శివలింగాలలో అగ్నిలింగం. అగ్నిలింగం అరుణాచలం. అటు వాయులింగం ఆకాశలింగానికి, ఇటు పృథ్వీలింగం జలలింగానికి మధ్యలో ఉన్నటువంటిది అగ్నిలింగం. కాబట్టి అంత పరమ పవిత్రమైనటువంటిది అది. మొదటగా ఇక్కడ శివుడు జ్యోతిస్తంభంగా వెలుగొంది అందరూ ప్రార్థించగా ఆ జ్యోతి ఆ కొండలో లీనమైంది. అందుకని దాని పేరు అగ్నిలింగం. మీరు చూడండి, అరుణాచలంలో గర్భగుడిలోకి మనం వెళ్తే చాలా వేడిగా ఉంటుంది. ఆ కొండ ఉనికి అలాంటి, దాని ప్రదేశం అంతే. ఆ తీర్థము యొక్క ప్రాముఖ్యత అదే, వేడిగా ఉంటుంది అక్కడ. కాబట్టి లింగాకృతిని తరువాత దాల్చి ఆ మహాపరబ్రహ్మ స్వరూపమైనటువంటి జ్యోతి కొండలో లీనమై ఆ రెండు జ్యోతి, ఆ జ్యోతి అంతర్లీనమైనటువంటి కొండ అభిన్నంగా ఉన్నవి అని శ్రీరమణులు మనకు సెలవిచ్చాడు. కాబట్టి మనం
ఆడికి వెళ్ళేటువంటిది ఆ అరుణాచలేశ్వరుణ్ణి ఏదో కోరికలతో వెళ్ళకుండా, స్వామి నాకు పెళ్ళి అవ్వాలి, బిడ్డలు పుట్టాలి, సంపద కావాలి, ఈ కోరికలతో వెళ్ళకుండా, ఈశ్వర మానవ దేహం ధరించి వచ్చాను నేను, నా యొక్క పరమపావనమైన లక్ష్యమే, ఇదిగో నా మనసును ముక్తి పదం వైపు నడుపు, నా మనసును నేను నియంత్రించలేకుంటుంటాను, నాకంతటి శక్తి లేదు. కాబట్టి ఈశ్వర, అరుణాచలేశ్వర, ఇదిగో నీ గిరి ప్రదక్షిణ చేస్తున్నాను. గిరి ప్రదక్షిణలో అంతరార్థం, పరమాత్మను చుట్టూ ఈ జీవుడు తిరుగుతూనే ఉన్నాడు. సూర్యుని చుట్టూ ఏ విధంగా భూమి పరిభ్రమిస్తూ ఉన్నదో, జీవుడు కూడా పరమాత్మ చుట్టూ పరిభ్రమిస్తే ఏదో ఒక రోజు పరిభ్రమించేటువంటి వస్తువు మాయమై సద్వస్తువులో లీనమై రెండూ ఒకటై అద్వైత భావన కలుగుతుంది. అది ఆ యొక్క గిరి ప్రదక్షిణలో ఉన్న రహస్యం. గిరి పరమాత్మ అనుకుంటే, తిరిగే మనిషి జీవుడు అనుకుంటే, జీవాత్మ పరమాత్మ ఏకం అవడమే, ఐక్యం చెందడమే సకల శాస్త్రాల యొక్క సారాంశం. అది గిరి ప్రదక్షిణ యొక్క లక్ష్యం. అంతేకాని నేను 80 సార్లు తిరిగాను, 90 సార్లు తిరిగాను, కానీ నా మనసు అక్కడ లేదు అని అనుకుంటే వ్యర్థం. కాబట్టి మనం ఆ విషయాన్ని గ్రహించగలగాలి అని భగవాన్ మనకు సెలవిచ్చారు.